హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఒక హెల్తీ రెసిపీ చేశానండి. అంగన్వాడీ స్కూల్లో బాలామృత పిండి ఇస్తారు కదండి, ఆ పిండితోటి చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉండే చపాతీలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక కప్పు బాలామృత పిండి, అలానే ఒక కప్పు గోధుమ పిండి, చిటికెడంత సాల్టు వేసుకుని ఇలా మొత్తం కలుపుకోవాలి. అలానే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మొత్తం పిండికి కలిసేలాగా కలుపుకోవాలండి. ఓన్లీ బాలామృత పిండితోనే చపాతీలు చేయడం రాదు. ఒక కప్పు బాలామృత పిండి తీసుకుంటే అదే కప్పుతోటి గోధుమ పిండిని కూడా తీసుకుని చేసుకుంటే చపాతీలు చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయండి. చూడండి, చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అంతే ఇలా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కనైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఎంపటైనా చేసుకున్నా చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి చపాతీ ఏ సైజు అయితే కావాలో అదే సైజులో రౌండ్కి ఇలా బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ చేసే పీట తీసుకుని ఇలా పిండి వేసుకుని చపాతీలు ఎలా అయితే చేసుకుంటామో అంతే ఇలా రౌండ్గా చేసుకోవాలండి. కొంచెం పిండి ఎక్కువగానే వేసుకుంటూ చేసుకోవాలి, లేకపోతే తీయడానికి రావు. పిండి ఎక్కువ వేసుకుంటే కొంచెం తీయడానికి ఈజీగా వస్తాయి. చూడండి, చపాతీలు ఎలా అయితే వస్తాయో అంతే వస్తున్నాయి కదండి చేయడానికి. ఈ బాలామృత పిండి హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకి మోషన్స్ కాకపోయినా ఈ పిండి కనుక పెడితే మోషన్స్ ఫ్రీగా అవుతాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయండి దీంట్లో. చూడండి, ఇలా మొత్తం చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఇలా చపాతీ వేసుకుని ఆయిల్ కూడా వేసుకుని రెండు వైపులా ఈవెన్గా ఇలా కాల్చుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటేనే చపాతీ బాగా కాలిద్ది. గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి. చాలా ఈజీగా అయిపోయేటువంటి ప్రాసెస్ అండి. చూడండి, చపాతీలు అయితే ఎలా పొంగుతావో అంతే పొంగుతున్నాయి. ఇలా చపాతీలు మొత్తం కాల్చుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చూడండి చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉండేటువంటి బాలామృత పిండితోటి చపాతీలు రెడీ అయినాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.